సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమతుల స్వామి జాతరకు అంతా రెడీ అవుతుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ సన్ప్రీత్ సింగ్. 2000 మంది పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక జాతర సందర్భంగా ఈ నెల 16 నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ రహదారి ట్రాఫిక్ ను మళ్లిస్తామని వివరించారు. ఆ వాహనాలను కోదాడి దగ్గర డైవర్ట్ చేస్తామని చెప్పారు. భక్తులకు ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు ఎస్పీ సన్ప్రీత్ సింగ్. నుంచి మొదలై లింగమంతుల స్వామి జాతర మన దురాజ్పల్లి గుట్ట దగ్గర జరిగే జాతర, దానికి అన్ని రకరకాలుగా ఏర్పాట్లు పూర్తిగా అయినాయి. పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. దీనికి టోటల్ గా సిద్ధంగా ఉన్నాము. సో ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్ గా స్మూత్ గా జరపడానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేసినాము. సో దీంట్లో బేసికలీగా మనము 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైయర్ ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ పెడితే అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది. సో అంతా కూడా దాదాపు 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము. దాంతో పాటుగానే ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉంటదని అట్లా గుర్తించడం జరిగింది. సో ట్రాఫిక్ ని స్మూత్ గా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ బేసికల్ గా 4 పెద్ద పార్కింగ్స్ అట్లా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 పెద్ద పార్కింగ్స్ ని కూడా మళ్ళీ చిన్న చిన్న సబ్ కేటగిరీస్ చేస్తూ ప్రతి దాంట్లో దాదాపు 4 కేటగిరీస్ అట్లా చూస్తే దాదాపు 15-16 వరకు పార్కింగ్స్ అవి మనకి ఉన్నాయి. సో వేరే వేరే డైరెక్షన్స్ నుంచి వేరే వేరే దిక్కుల నుంచి వచ్చే వెహికల్స్ కి వాళ్ళకి కన్వీనియన్స్ కోసం వాళ్ళకి ఫెసిలిటేట్ చేసుకోవడానికి ఆ డైరెక్షన్ లోనే పార్కింగ్ లో పెట్టడం జరిగింది. అవి పార్కింగ్ లో కూడా మరి 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్ ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది. అట్లాగే ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి నేషనల్ హైవే మీద నడిచే ట్రాఫిక్ హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్, ఇది అంతా కూడా దీనికి ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి డైవర్షన్ తీసుకోవాలి. పబ్లిక్ కి ఒకటే రిక్వెస్ట్ ఉంటది, పోలీస్ 100% మీకోసమే పని చేస్తుంది. ఈ మీ పండుగ మా పండుగ కూడా ఉంది, అంతా కూడా 100% అందరూ కలిసిమెలిసి టోటల్ గా పీస్ఫుల్ వాతావరణంలో సంతోషంగా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తాము. కానీ దయచేసి మా డ్యూటీ ఆఫీసర్ అక్కడ స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఏదైతే డైరెక్షన్స్ ఏమైనా చెప్తారో ఆ పండుగ స్మూత్ గా జరపడానికి అది దయచేసి వినండి, అది ఫాలో అవ్వండి. మాతోటి కోఆపరేట్ చేస్తే పండుగ అందరికీ కూడా మంచిగా ఉంటుందని అట్లా మాకు టోటల్ గా అది మా కోరిక ఉంది, అట్లా నమ్మకం కూడా. విజయవాడ వచ్చే వెహికల్స్ కి మనం నార్కట్పల్లి నుంచి డైవర్షన్ ఇచ్చి అక్కడ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, మిర్యాలగూడ, దెన్ హుజూర్ నగర్ నుంచి అట్లా వాళ్ళు మళ్ళీ హైవే ఎక్కి అట్లా విజయవాడ పోవచ్చు. అట్లాగే విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ కి కూడా అదే డైవర్షన్ ఉంటది. అంటే హుజూర్ నగర్, మిర్యాలగూడ, నేరేడుచెర్ల, దెన్ నల్గొండ, దెన్ నార్కట్పల్లి. స్పెషల్ టీమ్స్ పెట్టినాము. ముఖ్యంగా ఇక్కడ మా స్పెషల్ టీమ్స్ క్రైమ్ టీమ్స్ ఉంటాయి, సిసిఎస్ టీమ్స్ ఉంటాయి, అట్లాగే మన షీ టీమ్స్ కూడా ఉంటాయి మహిళా భద్రత కోసం. అట్లాగే ఇది దొంగతనం మీరు ఎట్లా అంటున్నారు, చైన్ స్నాచింగ్ అట్లాంటివి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాము. మా సివిల్ డ్రెస్ లో కూడా మా స్టాఫ్ ఉంటారు, మఫ్టీలో ఉంటారు. అట్లాగే సీసీటీవీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా నిఘా భద్రత టోటల్ గా పటిష్టంగా ఉంటది. అదే వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ లాగా ఇస్తున్నాము, అట్లాంటి ఏం చేయకండి, టోటల్ గా వాచ్